అసలు ఈ ప్రకృతి మనం ఏదైనా ప్లాన్ చేసుకున్నప్పుడే ఎందుకు ఇలా మన మీద పగబడుతుందో నాకైతే అర్థం కాదు భయ్య. మంచిగా వెళ్ళి మండి తిందామని ప్లాన్ చేసుకుంటే ఆకాశం ఇలా నల్లమోహం వేసుకుని కూర్చోంది. చల్లగా గాలి కొడుతుంటే ఎంజాయ్ చేస్తూ నెల్లూరుని ఎలా డెవలప్ చేయాలని ఇద్దరు పెద్ద మనుషులు మీటింగ్ పెట్టారు చూడండి. మన నాని అని చెప్పినట్టు గట్లయితే గట్లే చూసుకుందాం అని మండి యుద్ధానికి బయలుదేరేసి నన్ను అయితే తీసుకెళ్ళడానికి మా నెల్లూరు మొత్తానికి అందగాడు దీపక్ రోషన్ వచ్చాడు. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే ₹1 కింద ఆశా చాకలెట్ ఉంది అక్కడ. అలా విఆర్సి సందుల్లో గొంతుల్లో పడి మొత్తానికి మన రెస్టారెంట్ మండికి ఇంకొచ్చేసి అలా లిఫ్ట్ ఎక్కి లోపలికి వెళ్ళి మనకు కావాల్సిన ఆర్డర్ అయితే ఇచ్చేసి ఆర్డర్ చెప్పి 15 గంట అయినా సరే ఇంకా రాకపోతే నేనైతే ఈగలు దొరకకుండా మా వాడు వస్తున్నాడో రావట్లేదు అని తొంగి చూస్తాను. మేమైతే చికెన్ జ్యూసీ మండి ఆర్డర్ చేసాం. రైస్ అయితే డ్రైగా ఉంది. ఇంకా మా వాడైతే ఆ చికెన్ ని లాక్కొని పిక్కుంది అంటున్నాడు అనమాట. నాకైతే యావరేజ్ అనిపించింది భయ్. కానీ ఒక్కసారి యుద్ధాన్ని మొదలు పెట్టాక వెనుదిరిగి అలవాటు మాకు లేదు కాబట్టి మొత్తం కుమ్మి పక్కన పెట్టేశాం. అంత పెద్ద ప్లేట్ బిర్యానీ కుమ్మాక తీయక డెజర్ట్ తో ఎంజాయ్ చేద్దామని నా ఫేవరెట్ బేకరీకి అయితే వచ్చేసాం. మన దీపక్ భయ్య చాకో డిలైట్ తీసుకున్నాడు. నేనైతే మన ఆల్ టైమ్ ఫేవరెట్ బ్లాక్ ఫారెస్ట్ తీసుకున్నా. ఇలాంటి తిండి ముచ్చట్లు బోలుడు ఉన్నాయి. వాటి కోసం ఫాలో బటన్ నొక్కి పెట్టుకోండి పిల్లలు.